అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ నిజమైన ప్రేమ పార్ట్ 2. రచయిత గౌరీ గారు. ఇక స్టోరీలోకి వెళితే, ప్రణవ్, నీకు నేను ఏమన్నా అంటే కోపం వస్తుంది, కానీ ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అని తెలిసి కూడా ఆమెను ప్రేమించడమేమిటి? పెళ్లి చేసుకుంటానని బ్రతిమిలాడటమేమిటి? అసలు నీకేం తక్కువయింది? 6 అడుగుల అందగాడివి. ముట్టుకుంటే మాసిపోయేలా ఉండే నీ రూపాన్ని, రంగుని, నీ మాటల మెత్తదనాన్ని చూసి ఎంతమంది అమ్మాయిలు నీ వెంట పడలేదు? వాళ్ళందరినీ కాదని ఒక వేశ్య వెనుక పడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అన్నాడు ఆది. ఆది, నీకు హాస్యాస్పదంగా ఉందేమో, కానీ నేను ఇలా ప్రవర్తించడానికి ఒక బలమైన కారణం ఉంది. మానని గాయంలా సెగపెడుతున్న గతాన్ని తలుచుకుని బాధగా అన్నాడు ప్రణవ్. అసలు ఏమైంది ప్రణవ్? నీ గురించి నాకు ఏమీ తెలియదు. నీ పర్సనల్ విషయాల్లో కలుగజేసుకోవడం మంచిది కాదు కనుక ఎప్పుడూ అడగాలి అనిపించలేదు. కానీ నీ మాటలు వింటుంటే ఏదో పెద్ద ప్రమాదం నీ జీవితంలో ఎదురయ్యింది అనిపిస్తుంది. నీకు అభ్యంతరం లేకపోతే నీ గతం తెలుసుకోవాలని ఉంది. చెబుతావా అన్నాడు ఆది. చెప్తాను ఆది. నా కష్టం నీకు కాకపోతే ఎవరికి చెబుతాను అంటూ తన గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. మాది రాజమండ్రి దగ్గర లక్కవరం. పూర్వకాలం నుండి మాది జమీందారీ ఫ్యామిలీ. మా తాతయ్య పేరు వీరేంద్ర నాయక్. మా తాతయ్యకు మొదటి నుండి ఊరిలో వ్యవసాయం చేయడం అంటే ఇష్టం లేదు. అందుకే తన తండ్రి చెబుతున్నా వినకుండా తన వాటాగా ఇచ్చిన పొలాన్ని అమ్మి హైదరాబాదులో వ్యాపారం మొదలుపెట్టాడు. స్వతహాగా తెలివైన మా తాతయ్య వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుతూ దేశంలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. ఏంటి, గ్రేట్ బిజినెస్ మ్యాన్ వీరేంద్ర నాయక్ మీ తాతగారా అంటూ ఆశ్చర్యపోతూ అడిగాడు ఆది. అవును ఆది, మా తాతగారే అంటూ చిన్నప్పుడు వాళ్ళ తాతయ్యతో కలిసి తీసుకున్న ఫోటో, వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించాడు. ఇతను సురేంద్ర నాయక్ కదా, ఇప్పుడు వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇతని అపాయింట్మెంట్ కావాలి అంటే 2 months వెయిట్ చేయాలి. ఇతను మీ నాన్నగారా? దిగ్భ్రాంతిగా అడిగాడు ఆది. అవును, అతడు మా నాన్నగారు. ఆ పక్కన ఉన్నది మా అమ్మ సుహాసిని. ఇదిగో ఈ చిన్న బాబు నేనే, తల్లిని చూస్తూ చెప్పాడు ప్రణవ్. ఇంత ఆస్తి ఉంచుకొని వేరొకరి దగ్గర పనిచేయాల్సిన అవసరం నీకేంటి? ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాల్సిన అవసరం నీకేంటి? కోట్లకు వారసుడివైన నువ్వు ఇలా ఒక చిన్న గదిలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమిటి? రాజ్యాన్ని అప్పగించే ముందు యువరాజుని లోకజ్ఞానం తెలుసుకుని రమ్మని దేశం మీదకి పంపించినట్లు మీ నాన్నగారు జీవితం అంటే ఏంటో తెలుసుకురమ్మని నీకు చెప్పారా? చాలా ఉత్సాహంతో అడిగాడు ఆది. ఏరా, సినిమాలు ఎక్కువ చూస్తున్నావా? ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు అనుకున్నట్లు ఏమీ కాదు. నేను మా నాన్నగారికి గుడ్ బై చెప్పేశాను. అతని ఆస్తితో కానీ, అంతస్తులతో కానీ, అతనితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. వాటి మీద నాకు ఆశ కూడా లేదు ఖచ్చితంగా చెప్పాడు ప్రణవ్. ఏమంటున్నావు ప్రణవ్? నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వాళ్ళు ఆ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడి ఉంటారో తెలుసా? నీ అదృష్టం వల్ల అలాంటి ఇంట్లో పుట్టావు. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నాడు ఆది. నిజం తెలిస్తే నేను చేసిన పని ఎంత సరైనదో నీకు అర్థమవుతుంది. గతం రేపిన గాయం బాధ పెడుతుంటే కన్నీళ్లను అదుపు చేసుకుంటూ అన్నాడు. స్నేహితుడి కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఆది మనసు చివుక్కుమంది. అసలు ఏం జరిగింది? నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అంటూ లాలనగా అడిగాడు ఆది. అదే చెప్తున్నాను అంటూ మళ్ళీ గతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు. ఇటువైపు ప్రణవ్ వెళ్ళిన గంటకు వస్తానన్న యోగేంద్ర 10 నిమిషాలకు వచ్చేశాడు. వచ్చి రాగానే ఫస్ట్ రాణి గదిలోకి వెళ్ళి చుట్టూ పరికించి చూసి బాల్కనీలో నిలుచొని ఉన్న రాణి దగ్గరకు వెళ్ళి, ఏంటి బాల్కనీలో నిలబడి దారిన పోయే వాళ్ళని రమ్మని పిలుస్తున్నావా? అంత కొవ్వు ఎక్కువైందా అంటూ నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అంతవరకు నిజమైన ప్రేమకు అర్థంలా కనిపించిన ప్రణవ్ గురించి ఆలోచిస్తున్న రాణి అతని రాక్షసత్వానికి, పరాకస లాంటి యోగేందర్ని, అతని అభ్యాసకర పదజాలాన్ని చూసి భరించలేక కోపంగా
మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు యోగేందర్. నేనేమీ నీ పెళ్ళాన్ని కాదు. నువ్వు ఏమన్నా పడ్డానికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి నా మీద పెత్తనం చూపించకు. సహించేది లేదు అంది. ఎన్నిసార్లు చెప్పాను నాతో అలా మాట్లాడొద్దు అని. వేషాలు వేయకు. నేను రాని రోజు ఎవడు వచ్చినా నాకు అవసరం లేదు. కానీ నేను వచ్చే రోజు నువ్వు ఎవరినీ లోపలికి రానివ్వకూడదు. అలా వస్తే వచ్చినవాడు చచ్చిపోతాడు అంటూ రాణి జుట్టు పట్టుకొని వెనక్కి వంచి బాల్కనీలోనే మృగంలా ఆమెను ఆక్రమించాడు యోగేందర్. వాడి మృగతత్వానికి రాక్షసతత్వానికి చిగురిటాకులా అల్లాడిపోయింది రాణి. ఆ మృగంలోని అహంకారం చల్లారిన తర్వాత లేచి కిందికి వచ్చి, రంగమ్మ, బాల్కనీలో అది పడి ఉంది. ఈసారి దాన్ని నా దగ్గర తోక జాడించవద్దు అని చెప్పు. వెళ్ళి దానికి స్నానం చేసి తీసుకురా. నేను దాంతో మాట్లాడాలి అంటూ అక్కడే సోఫాలో కూర్చున్నాడు యోగేందర్. రంగమ్మ పరిగెత్తుకుని వెళ్ళి చూసేసరికి అస్తవ్యస్తమైన చీరను సర్దుకుంటూ అతి కష్టం మీద లేచి నిలబడ్డానికి ప్రయత్నిస్తుంది రాణి. ఆమె శరీరం మీద కనిపించిన గాయాలను చూసి రంగమ్మ మనసు చలించిపోయింది. దొంగ సచ్చినోడు, వీడు ఎప్పుడొచ్చినా ఈ తల్లిని ఇలాగే హింస పెడతాడు అనుకుని రాణిని లేపి బాత్రూంకి తీసుకువెళ్ళి తలారా స్నానం చేయించి కిందికి తీసుకువచ్చింది. యోగేందర్ కిందికి వచ్చిన రాణిని చూసి, అందుకే నా దగ్గర కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే నేను పెట్టే హింసలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు అంటూ వికటట్టహాసంగా నవ్వాడు యోగేందర్. వాడిని చూసి ఒళ్ళంతా తేళ్ళు జర్రులు పాకినట్లుగా అసహ్యంగా అతని వైపు చూస్తూ, యుగ యుగాలుగా ఆడదాన్ని బ్రతుకుతూ ఆడుకున్న మహామహులే మట్టి కొట్టుకుపోయారు. నువ్వు ఒక లెక్క కాదు. ఒకరోజు వెనుకో ముందో నువ్వు కూడా నాశనమైపోతావు అంది రాణి. మహాపతివ్రత శాపం పెడుతుంది వినండిరా, నేను మట్టి కొట్టుకుపోతానట. వాడి మాటలకు వాడి అనుచరులు అందరూ వెటకారంగా నవ్వారు. నేను పతివ్రతను కాదు, వేశ్యనే. కానీ నన్ను ఇలా మార్చిన నువ్వు ఏమవుతావు? నిన్ను ఏమనాలి? కంసుడు కూడా 100 తప్పులు పూర్తయిన తర్వాత కాలి బూడిదైపోయాడు. నీ తప్పుల చిట్టా నిండలేదు. నిండిన క్షణం ఈ నేలపై నీకు నిలువ నీడ ఉండదు ఆక్రోశంగా అంది. రాణి మాటలు పూర్తి కాకముందే ఆమె చెంప చిల్లుమనిపించాడు యోగేందర్. ఏంటి, నవ్వుతున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు కోపం వస్తే ఏం చేస్తానో తెలుసు కదా. కళ్ళు ఎర్రచేస్తూ కోపంగా అన్నాడు. ఏం చేస్తావు? మహా అయితే ఎక్కడున్నా మృగంలా నా మీద పడతావు. ఆడదాన్ని అని కూడా చూడకుండా అడ్డదిడ్డంగా వాగుతావు. అంతేగా? తాను కూడా కోపంగా చూస్తూ అంది రాణి. అంతేకాదే, ఎక్కువ పేలితే నా అనుచరులు అందరితో నట్టింట్లో నీ బ్రతుకును బండకేసి బాధేస్తా అన్నాడు యోగేందర్. ఆ మాటలు విని అందరూ ఆశగా రాణి వైపు చూశారు. రేయ్ తప్పురా, నేనేదో మాట వరసకి అంటే వదిన వైపు అలా చూడొచ్చా అంటూ రాణి వైపు చూసి, అవన్నీ కాదు. ఆ ప్రణవ్ మళ్ళీ వచ్చాడట. వాడిని రానివ్వద్దని చెప్పానా లేదా? సూటిగా చూస్తూ అడిగాడు యోగేందర్. ఇక్కడికి చాలామంది వస్తున్నారు. అలాగే ప్రణవ్ కూడా వచ్చాడు. అంతమంది వచ్చినప్పుడు లేని బాధ ప్రణవ్ బాబు వస్తే ఏమైంది అంది రాణి. వాడు కూడా వచ్చి 1-2 గంటలు ఉండి వెళ్ళిపోతే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వాడు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా, అదే నా ప్రాబ్లం. ఇంకా నువ్వేమో వాడి ప్రేమకు లొంగిపోయి నేను ఈరోజు వస్తాను అని తెలిసినా కూడా ఉదయం అంతా వాడిని నీ దగ్గర ఉంచుకున్నావు. ఏంటి, నువ్వు ఏం చేసినా నాకు తెలియదు అనుకుంటున్నావా? చాలా ప్రశాంతంగా అడిగాడు యోగేందర్. అతని మాటలకు భయంతో వణికిపోయిన రాణి, అతను అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పాడు. అందుకే వద్దు అని చెప్పలేకపోయాను అంది. నువ్వు చెబుతున్నది నిజమే కదా? లేదంటే చెప్పు. సాయంత్రానికల్లా నీ ఇంటి గుమ్మానికి వాడి కలేపారం వేలాడుతూ ఉంటుంది. ఇంకెప్పుడు ఆ బాబు ఇటువైపు రాడు. ఇదే ఆఖరిసారి రావడం అని చెప్పాడు అంటూ ప్రాధేయపడింది రాణి. ఏంటి, వాడి కోసం నువ్వు ప్రాధేయపడుతున్నావు? నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావా? వెకిలిగా అన్నాడు యోగేందర్. లేదు, నేను అతన్ని ప్రేమించడం లేదు. కానీ నా కారణంగా ఒక మనిషి ప్రాణం పోతే నేను భరించలేను. అందుకే నిన్ను ప్రాధేయపడుతున్నాను. దయచేసి అతన్ని ఏమీ చెయ్యొద్దు దీనంగా అడిగింది రాణి. సరేలే, నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు కాబట్టి నేను వాడిని ఏమీ అనను. అందుకు ప్రతిఫలంగా నేను చెప్పినట్లు నువ్వు వినాలి అని కండిషన్ పెట్టాడు యోగేందర్. ప్రణవ్ బాబు, నేను పడుతున్న కష్టాలు చాలు. నా కారణంగా నీకు ఎలాంటి కష్టం రాకూడదు.
అందుకే ఈ రాక్షసుడి చేతిలో కీలుబొమ్మలా మారిపోతున్నాను అనుకుని ఊపికి వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుని యోగేందర్ చెప్పినట్లు చేయడం మొదలుపెట్టింది. సాయంత్రం వరకు రాక్షసంగా ఆమెతో ఆడుకొని ఇంకొకసారి ఆ ప్రణవ్ ఈ ఇంటిలో అడుగుపెడితే వాడిని నీ కళ్ళ ముందే ముక్కలు ముక్కలుగా నరుకుతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాణి గుండెలు అవిసేలా ఏడుస్తూ అక్కడే కూలబడిపోయింది. రాణి బాధను చూసిన రంగమ్మ కూడా కంటతడి పెట్టుకుంది. కానీ ఆ పరిస్థితుల్లో రాణిని కదిలించే ధైర్యం చేయలేక మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆ ఇంట్లో పొయ్యి వెలగలేదు. వాళ్ళిద్దరూ ఎవరికి వారే అన్నట్లు వారి బ్రతుకులు తలుచుకుని ఏడుస్తూ గడిపేశారు. రంగమ్మ ఉదయం లేచేసరికి తయారయ్యి మామూలుగా హాల్లో కూర్చుని ఉన్న రాణిని చూసి, మన్నించండి అమ్మ, రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు, అందుకే ఉదయం లేవలేకపోయాను అంది. పర్వాలేదులే రంగమ్మ, ఒక అక్కలా నా కష్టాన్ని చూసి చలించిపోయావు. నాతో పాటు నువ్వు పస్తులు ఉన్నావు. ఇప్పుడు వంట ఏం చేస్తావు కానీ నేను హోటల్ నుండి తెప్పించాను, ఫ్రెష్ అయ్యి తిను ఆప్యాయంగా అంది రాణి. ఆమె ఆప్యాయతకు సంతోషించి రంగమ్మ, నన్ను అక్క అని అన్నావు, ఒక అక్కలా అడుగుతున్నాను. ఆ దుర్మార్గుని చూసి ఎందుకమ్మా అలా వణికిపోతారు? అందరినీ మాటలతోనే భయపెట్టే మీరు వాడిని చూసి భయపడుతున్నారు ఎందుకు? మీకు చెప్పాలి అనిపిస్తేనే చెప్పండి, లాలనగా అడిగింది రంగమ్మ. చెప్తాను రంగమ్మ, నాకు మాత్రం నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఇన్నాళ్ళు నా గుండెల్లో గూడు కట్టిన వేదనను చెబుతాను అంటూ చెప్పడం మొదలుపెట్టింది రాణి. ఇటువైపు ప్రణవ్ తన గతాన్ని ఆదితో చెప్పటం ప్రారంభించాడు. మా నాన్న కోటీశ్వరుడు, అందుకే చాలామంది మా నాన్నతో స్నేహం చేయాలని ఉబలాట పడుతూ ఉండేవారు. కానీ మా నాన్న అవసరమైతే తప్ప ఎవరితో స్నేహం చేసేవాడు కాదు. ఒకసారి నాన్న తన బిజినెస్ పార్ట్నర్ ఇంటికి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ ఫంక్షన్లో పనిచేస్తూ కనిపించిన అమ్మను చూసి చూడగానే ఆమెతో ప్రేమలో పడ్డారు. అమ్మ శ్రీకన్య అపురూప సౌందర్య రాశి, కటిక పేదల ఇంట పుట్టిన మట్టిలో నుంచి వచ్చిన మాణిక్యంలా దగదగ మెరిసిపోతూ ఉండేది. కానీ చాలీ చాలని చిరిగిన బట్టలు వేసుకుని వంటగదిలో ముఖానికి మసి పూసుకుని తిరిగే మా అమ్మ అందాన్ని లోకం గుర్తించలేదు. కానీ తనకు ఉపయోగపడేది ఎక్కడున్నా గుర్తుపట్టే తెలివితేటలు ఉన్న మా నాన్న ఆ మసిబారిన ముఖంలో అపురూప సౌందర్య రాశిని గుర్తించాడు. వెంటనే తన మనుషుల ద్వారా ఆమె వివరాలు తెలుసుకున్నాడు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా అమ్మమ్మ తాతయ్యలను, అదే మా అమ్మ వాళ్ళ అమ్మా నాన్నలను తన గెస్ట్ హౌస్కి రప్పించి అమ్మను పెళ్లి చేసుకుంటానని వాళ్ళతో చెప్పాడు. అపర కుబేరుడు కటిక దరిద్రంలో బ్రతుకుతున్న తమ బిడ్డను పెళ్లి చేసుకుంటానని ముందుకు వస్తే ఏ తల్లి తండ్రి ఆనందించరు చెప్పు? అమ్మమ్మ తాతయ్య కూడా చాలా సంతోషించారు. కానీ తాతయ్య, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు బాబుగారు, మా పాప సంపాదించి తెస్తేనే మాకు పూట గడుస్తుంది, దానికి పెళ్లి చేసి పంపిస్తే మేము ఎలా బ్రతికేది? అందుకే ఇంత గొప్ప అవకాశం వచ్చినా కూడా మేము మా బిడ్డకు పెళ్లి చేయలేము, మన్నించండి బాబు అన్నారు. ఆ పాచి పనులు చేసి మీ అమ్మాయి మహా సంపాదిస్తే నెలకు 5,000 సంపాదిస్తుంది. అదే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మీకు 3 లక్షలు ఇస్తాను, వాటితో మీ దరిద్రం తీరిపోతుంది అన్నాడు. నాన్న 3 లక్షలు అనేసరికి వాళ్ళు చాలా ఆనందంగా పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు నాన్న వాళ్ళందరికీ బట్టలు, పెళ్లి కోసం అమ్మకి బట్టలు, నగలు తెప్పించి అప్పటికప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చి మరుసటి రోజు అమ్మను తీసుకుని గుడికి రమ్మని చెప్పాడు. వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే నాన్న ఇచ్చిన డబ్బులతో వాళ్లకున్న అప్పు తీర్చి వాళ్లకు నచ్చినది కొనుక్కొని తిని ఇంటికి కావలసిన సరుకులు కొనుక్కొని వెళ్ళారు. ఇంటికి వచ్చిన అమ్మ వాళ్ళ ముఖాల్లో సంతోషాన్ని, ఇంట్లో సరుకుల్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. అమ్మ ఆశ్చర్యాన్ని గమనించిన అమ్మమ్మ అమ్మ దగ్గరకు వెళ్ళి, నా బంగారు తల్లి, నువ్వు పుట్టినప్పుడు చెప్పారు రాజభోగాలు అనుభవిస్తావని, నువ్వు అనుభవించడంతో పాటు మమ్మల్ని కూడా ఈ కష్టాల నుండి కడతేర్చావు అంటూ ముద్దు పెట్టుకుని అసలు విషయం చెప్పింది. అమ్మకు డబ్బు, నగల మీద ఆశ లేకపోయినా తను పెళ్లి చేసుకోవడం వల్ల తల్లిదండ్రుల కష్టాలు తీరుతాయని భావించి పెళ్లికి ఒప్పుకుంది. మరుసటి రోజు నాన్న పంపించిన చీర కట్టుకుని, నగలు పెట్టుకుని అందరితో కలిసి గుడికి వెళ్ళింది.
అమ్మ పట్టుచీర నగలతో సాగరమదనం సమయంలో సముద్రం నుండి వచ్చిన లక్ష్మీదేవిలా కనిపిస్తున్న అమ్మను చూసి నాన్న తన నిర్ణయానికి గర్వపడ్డానని తర్వాత అమ్మతో చెప్పాడు. అమ్మ తరపు కుటుంబం, నాన్న ఫ్రెండ్స్ మధ్య వాళ్ళ పెళ్ళి చాలా సింపుల్గా జరిగింది. అమ్మమ్మ వాళ్ళకి మరో 2 లక్షలు ఇచ్చి అమ్మను తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయాడు నాన్న. ఆ తర్వాత ఆమె మళ్ళీ ఎప్పుడూ అమ్మమ్మ వాళ్ళ దగ్గరకు రాలేదు. అమ్మ సంతోషంగా రాజభోగాలు అనుభవిస్తుందిలే అని అమ్మమ్మ వాళ్ళు కూడా అమ్మ కోసం ఆలోచించలేదు. వాళ్ళ ప్రేమకు గుర్తుగా ఏడాది తర్వాత నేను పుట్టాను. నాకు ఊహ తెలిసిన తర్వాత నాన్న నన్ను ఊటీలో ఉన్న రవీంద్ర భారతి స్కూల్లో జాయిన్ చేశారు. నేను అక్కడే హాస్టల్లో ఉండేవాడిని. ఊటీలో కూడా మాకు గెస్ట్ హౌస్ ఉండడంతో సెలవులకు అమ్మ ఊటీ వచ్చేది. నేను నిద్రపోయిన తర్వాత అమ్మని కలవడానికి చాలామంది వచ్చేవారు. వాళ్ళు ఎవరని అడిగితే బిజినెస్ పని మీద వచ్చేవాళ్ళని చెప్పేది. మాకు సెక్యూరిటీ కోసం 10 మంది వరకు సెక్యూరిటీ గార్డులు ఉండేవారు. నాకు 14 ఏళ్ల వయసులో, అంటే నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు అమ్మ చచ్చిపోయింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ ఢిల్లీ వెళ్ళాను. అమ్మని అమితంగా ప్రేమించే నాన్న అమ్మ మరణవార్తని తట్టుకోలేక కుమిలి కుమిలి ఏడవసాగాడు. అమ్మ మరణించిన బాధ ఒకవైపు, అమ్మ కోసం నాన్న పడుతున్న బాధ మరొకవైపు నన్ను ఊటీ వెళ్ళనివ్వలేదు. నేను ఇక ఊటీ వెళ్ళనని నాన్నతో ఖరాఖండిగా చెప్పేశాను. నా మాట కాదనలేక నాన్న నన్ను ఢిల్లీలోని అదే స్కూల్ బ్రాంచ్లో జాయిన్ చేశారు. స్కూల్ ఉన్నప్పుడు బాగానే ఉండేది. కానీ సెలవు వస్తేనే ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేక చాలా అవస్థపడేవాడిని. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.